కడప జిల్లా నందలూరు మండలం నందలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఏదరపల్లి గ్రామంలో బీసీ కాలనీలో స్థలాన్ని రాయచోటి వెంకటరమణ కబ్జా చేశారని ఏదరపల్లి గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే 1979 సంవత్సరంలో ఏదరపల్లి గ్రామానికి చెందిన సుబ్బిరామిరెడ్డికి చెందిన సర్వే నంబర్ 1091లో 2.28 సెంట్లు, అలాగే రాయచోటి సుబ్బన్నకి చెందిన 63 సెంట్ల పట్టా భూమిని ప్రభుత్వం చట్టబద్ధంగా కొనుగోలు చేసి బీసీ కాలనీ ఏర్పాటు నిమిత్తం 39 మంది అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించింది. 1985 సంవత్సరంలో రాజంపేట తాలూకా కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రభుత్వం భూమి కొనుగోలుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రికార్డులు సిద్ధమయ్యాయి. అప్పటి నుంచి నేటి వరకు 39 మంది లబ్ధిదారులు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో నిరంతరం నివాసం ఉంటూ ప్రశాంతంగా అనుభవంలో ఉన్నారు. 2024 సంవత్సరంలో 39 మంది లబ్ధిదారులు ఇంటి పడ్డారు. మంజూరు చేయవలసిందిగా నందలూరు తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసుకోగా అప్పటి తహసీల్దార్ విచారణ నిర్వహించి మాకు అనుబంధం ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం భూమిని విక్రయించిన రాయచోటి సుబ్బన్న మరణించడంతో ఆయన కుమారుడు వెంకటరమణ ప్రభుత్వం కొనుగోలు చేసి పీసీ కాలనీ కోసం కేటాయించిన ఈ స్థలాన్ని ఇటీవల ఆక్రమించి చదును చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై బాధితులు అనేక సార్లు ఎస్పీ కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా తహసీల్దార్ వారికి తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఉదయం వెంకటరమణ స్థలాన్ని చదును చేసి కంచె వేసి నిమ్మ చెట్లను నాటి ఆక్రమించారు. దీంతో బాధితులు తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి అప్పట్లో పట్టాలు ఇచ్చిన ఆర్ఐ సుశీల్ ను నిలదీశారు. తమకు న్యాయం చేయకపోతే తీవ్రస్థాయిలో నిరసనలు చేపడతామని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేడమే వస్తానంటే ఆడికే వస్తానంటే మేడమే వస్తాను ఆడికే వస్తాను చిన్నగా మాట్లాడండి.
ఈ ఇళ్ల పట్టాలు ఏదైతే మాకు ఇచ్చినారో ఈ పట్టాలు ల్యాండ్ మా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదేం డూప్లికేట్ కాదు. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే మాకు ఎంఆర్ఓ గారు సైన్లు సీల్ అన్నీ ఉన్నాయి. ఈరోజు దౌర్జన్యంగా అక్కడ ముళ్ళదంతి తీసేసి చెట్లు నాటడానికి కూడా ట్రై చేస్తున్నారు. మేము ఇదే ఇష్యూ మీద ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక నెల రోజులు అని తిరుగుతున్నాం. మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. నిన్న కూడా వచ్చి కలిసేసి మేడం ఇలా ఇష్యూ అవుతుంది, మేము ఊర్లో గొడవలు పడాల్సింది వస్తుంది, మీరు న్యాయం చేయండి అంటే మాకు ఎటువంటి రాలేదు వీళ్ళ నుంచి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వర్క్ చేసుకొని మొలదని తీసేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చెట్లు నాటుతూ ఉన్నారు. మాకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి లేము. మేము నిరాహార దీక్ష అయినా సరే, మేము ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకొని సావడానికైనా సిద్ధమే. మేడం కూడా వస్తుంది. మేమైతే నందులూరు మండలం ఈదరపల్లి గ్రామం. మాకు 1980 చిల్లర మేము అప్పుడు పుట్టిండము. అప్పుడు కొండూరు ప్రభావతమ్మ గారు మాకు పట్టాలు ఇష్యూ చేశారు. అది గవర్నమెంట్ ఏరియా ల్యాండ్ అయితే వాళ్ళకి డబ్బులు అమౌంట్ కట్టి మనిషికి 330 రూపాయల లెక్కన డీడీ కట్టేసి మాకు అప్పుడు 50 మనిషికి 5 సెంట్లు లెక్కన పట్టాలు ఇచ్చినారు. తర్వాత ఏంటంటే ఆ పట్టాలు మిస్సింగ్ అయినాయి. తర్వాత 10 కుటుంబాలు ఆక్రమించుకొని ఉన్నాం. ఆక్రమించుకున్న తర్వాత ఊర్లో ప్రజలందరూ మేము అందరం డబ్బులు కట్టినాం, అందరం సమానంగా పంచుకుందాం అనే దానికి మేమందరం అంగీకారంతో ఇప్పుడు ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ అంగీకారంతో కూడా మేమందరూ సదనం చేసి దాన్ని పట్టాలు ఇష్యూ చేసుకున్నాం. 2024లో మాకు మార్చిలో పట్టాలు ఇష్యూ చేశారు. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇదే సునీల్ గారు అప్పుడు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. వాళ్ళ సైన్లు సంతకాలు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఈరోజు వాళ్ళు మా ల్యాండ్ అని చెప్పి సదనం చేసి ఈరోజు మార్నింగ్ మొత్తం ఫినిషింగ్ చేసి చెట్లు నాటున్నారు. మేము ఆల్రెడీ ఇదే విషయం మీద ఎంఆర్ఓ నుంచి నెల రోజులుగా తిరుగుతున్నాము. మేము కలెక్టర్ గారికి దీని మీద అర్జీ ఇచ్చినాము, ఆర్ఐ గారికి ఇచ్చినాము. ఆల్రెడీ వాళ్ళే ఇష్యూ మీద కోర్టుకు వెళ్ళినారు. కోర్టులో కూడా వాళ్ళకి ఎటువంటి రాలేదు. కోర్టులో నెక్స్ట్ అక్టోబర్ 16వ తేదీ దీని మీద హియరింగ్ ఉంది. కానీ ఇప్పుడు దౌర్జన్యంగా ఆ భూమి చుట్టూ ఫినిషింగ్ తీసేసి చెట్లు నాటి దౌర్జన్యం చేస్తారు. దీని కర్త కర్మ క్రియ అన్ని ఆర్ఐ గారిని సస్పెండ్ చేసేంత వరకు మాకు న్యాయం జరగాలి. ఆర్ఐ గారు సస్పెండ్ కావాలి. లేదంటే మేమందరం ఇక్కడ సావడానికైనా సిద్ధం. సూసైడ్ నోట్స్ రాస్తున్నాము. మా సావుకు కారణం ఆర్ఐ గారే. అప్పుడు ఏదైతే పట్టాలు ఇష్యూ చేశారో అప్పుడు ఆర్ఐ గారే ఉన్నారు, ఇప్పుడు అదే ఆర్ఐ గారు ఉన్నారు. ఎన్ని లక్షల లంచాలు తీసుకొని ఈ విధంగా జనాలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతమంది ప్రజల నోరులు కొట్టి వాళ్ళు తీసుకున్న లంచాలు రేపు ఏం చేస్తారు డబ్బులు. ఇప్పటికీ మేము మా ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ భూములు కానీ రాసిస్తాం ఆర్ఐ గారికి. మేము అందరం ముందుకు వస్తాం, ఆర్ఐ గారి పేరు మీద రాపిస్తాం. మేము ఎక్కడికైనా ఇప్పుడే చచ్చిపోతాం. ఆర్ఐ గారిని ఈ మా ఊర్లో ల్యాండ్లు కానీ ఇల్లు కానీ ఆక్రమించుకొని ఆయనకి ఎవరికి ఇస్తే ఇస్తారో ఇచ్చుకొని చేసుకోమని మేమైతే ఇదే ఒకటే చెప్తున్నాం. 39 మంది పట్టాలు ఇచ్చినారు ఆల్రెడీ. వాళ్ళు మాకు ఇచ్చినారని చెప్పి మొత్తం 63లో 20 సెంట్లు వాళ్ళు ఆక్యుపై గోడగా చేసుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. మేము దానికి జోలికి పోలేదు, ఎందుకంటే మనకి ఇచ్చినారని వదిలేసినాం. ఏదైతే 40 సెంట్లు ఉన్నదో ఆ 40 సెంట్లు
మొత్తం ఇంకా ఏరే నందలూరు సుబ్బారావు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేక దాన్ని డిస్మిస్ చేసేసినారు వాళ్ళు అటెండ్ కాక. ఆ తర్వాత ఓవరాల్ సర్వే నెంబర్ మీదే పోయినారు ఆ రోజు వాళ్ళు. ఈ రోజు వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు. ఇతను ఇచ్చేసి గవర్నమెంట్ మారిందని రౌడీలు తీసుకొని వచ్చి మేమైతే ఆపడానికి పోతే మా మీద కేసులు పెట్టడాలు. మేము మొన్న సాటర్డే మార్నింగ్ ఇదే విధంగా తీస్తుంటే కాళ్ళు కడుపు పట్టుకొని అయ్యా ఆగండి అయ్యా ఎంఆర్ఓ ఆఫీస్లోకి పోదాం, మేడంతో మాట్లాడదాం, మేడం చెప్తే మీరు వర్క్ చేసుకుని అన్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే ఎంఆర్ఓ మేడం గారు మాదని చెప్పినారు అంట. ఇప్పుడు మేడం అడిగితే నేను చెప్పలేదంటారు. వాళ్ళేమో చెప్పారు ఎంఆర్ఓ గారు తోసుకోమన్నారని వాళ్ళు అంటారు. వీళ్ళు వచ్చి మేము చెప్పలేదంటారు. మాకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి మేము సావడానికి సిద్ధం. ఇది డూప్లికేటు మేము ఇవ్వలేదు అని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పమనండి. ఇది పట్టాన జీరాక్సా ఒరిజినల్ డూపియా ఇది మేము సైల్ చేయలేదు. ఇది మా ఎంఆర్ఓ సీల్ కాదు, మా డిపార్ట్మెంట్ కాదు. ఇక్కడైతే మాకు ఫైల్ ఇచ్చినారు, ఆ ఫైల్ మిస్సింగ్ అయిందంటారు. ఎలా మిస్ అవుతుంది? ఏదైనా ఎడగన ఎంఆర్ఓ ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అయిందా, ఇంకోటి జరిగిందా, ఫైల్ ఎలా మిస్ అవుతాయి? ఎండలోంచి ఏమైనా తీసుకొని వచ్చినారా? ఏం ఎండలోంచి సైన్ చేసి ఇచ్చినారా? చెప్పండి. ఇక్కడ ఉండేది ఫైర్ యాక్సిడెంట్ అయ్యో ఇంకోటి ఇష్యూ అయ్యి ఇక్కడ నుంచి పట్టాల ల్యాండ్ మిస్ అయినాయంటే ఓకే, దానికి నేను రీజనబుల్. కానీ ఏది జరగలేదు. ఇక్కడ నుంచి ఫైల్ ఎట్లా మిస్ అయినాయి? ఈ సునీల్ ఆర్ఐ గారు వాళ్ళ దగ్గర లంచాలు డబ్బు ఇష్యూ చేసిన పట్టాదారులము, మేమంతా ఉపాధి కూలీలము. మాకు వెనక డబ్బు పవర్ కానీ, రాజకీయ పవర్ కానీ, మనీ పవర్ కానీ ఎలాంటి లేవో. మాకు ఎక్స్పర్ట్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మమ్మల్ని పేదలు అన్యాయంగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మాకు జారీ చేసిన పట్టాల పైన మాకు హక్కులు కల్పించవలసిందిగా రెవెన్యూ వాళ్ళు కల్పిస్తున్నాము. అటు తర్వాత మాకు మీడియా తప్ప ఎలాంటి ఎవరు మా వెనక ఎవరు లేరు. ఒక మీడియానే మాకు అండదండలు, మీడియానే మమ్మల్ని నడిపిస్తాడు. అది అంత తప్ప ఎవరు మాకు ఎవరు లేరు. మీరే మాకు మా పేదలకు మీరే మా రక్షణ నిలబడి మాకు న్యాయం చేయాలి. వాళ్ళు ఇప్పుడు మేము ఉన్నా కూడా మా మీద దౌర్జన్యం చేయడానికి కానీ గుండాలను కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. చెప్పండి. నందలూరు మండలం నందలూరు విలేజ్లో సర్వే నెంబర్ 1091 సర్వే నెంబర్లో ఇంటి పట్టాలు ఇచ్చారు అని చెప్పేసి